చిన్న వయసు అయిపోయింది నాన్న. అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంటుంది. తువ్వాల అలా చుట్టుకుంటాను. గట్టిగా కట్టుకోలేను. అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు. అన్నం తినేటప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు. నీ చిన్నప్పుడు నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చెయ్యలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఇబ్బంది పెట్టావో గుర్తుందా నాన్న? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. అది లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారు కదా. ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతూ నన్నని అసహ్యంగా చూడకు. నన్ను దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను దగ్గరగా తీసుకునేవాణ్ణి. అలా నన్ను దగ్గరగా తీసుకొని నా ప్రక్కనే ఉంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా.